10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. డిగ్రీలు చదివిన యువకులు ఉపాధి హామీ పనులు చేయడం దురదృష్టమన్నారు. నిరుద్యోగులకు ఉపాధి చూపడం కాంగ్రెస్ బాధ్యత అన్నారు వంశీకృష్ణ. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉపాధి హామీ కూలీని పెంచుతామన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే వినోద్, ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ. పల్లెంగూడెంలో గుట్ట ప్రాంతంలో ఉన్న ఉపాధి హామీ కూలీలను కలిశారు. వారి దగ్గరికి స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లారు వంశీకృష్ణ. పోయినసారి ఉన్న ఎమ్మెల్యే లెక్క నాకు పనిచేయడానికి నాకు చేత కాదు. నేను గడ్డ వినోద్ లెక్కనే పనిచేస్తా. అడిగిన ప్రతి ఒక్క పని చేసి పెడతా. ఎవరితో నాకు ఒక రూపాయి వద్దు, సంపద వద్దు అని నేను ముందే అన్నా, ఇప్పుడు కూడా అంటున్నా. ఎల్లకాలం మీకు సేవ చేయడానికి వచ్చినా మీరు అడిగిన మీ సమస్యలన్నీ దూరం చేస్తా. కొన్ని ఒక 3 నెలలు 6 నెలలు ఆగోర్రి, ఎవరెవరికి పట్టాలు కావాలను, పేద ప్రజలు ఎంతమంది ఉన్నారో ఇళ్ళ కోసము అప్లికేషన్ ఏముందో మా రత్నప్రదీప్కు చెప్పండి, తయారు చేసి ఇవ్వండి. మీకు దాని లిస్ట్ ఒకటి తయారు చేసి వాళ్ళకు ఎట్లా ఇళ్ళ అలాట్మెంట్ కావాలో అది కూడా వర్కౌట్ చేస్తా. మీరు కొంచెం ఓపిక పట్టండి. పెన్షన్ ఎంతమందికి వస్తుందో అది కూడా లిస్ట్ ప్రిపేర్ చేయండి. మా తమ్ముని కొడుకున్నాడు వంశీబేటే అని, దయచేసి మీ ఆశీర్వాదం ఇచ్చి మా తమ్ముని కొడుకు గెలిపియండి. బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు ఉట్టిగా మాటలు మబ్బులో పెట్టి ఇప్పటిదాకా పోయినసారి 10 ఏళ్ల సంది చేసిన గొంగడ ఆడుండే. మేము పనిచేయడానికి వచ్చినాం, పని చేస్తుడు ఓటు ఇచ్చి గెలిపిమని మీ అందరితో నా మనవి. నన్ను మీ ఇంట్లో మీ చిన్న కొడుకు లెక్క నన్ను భావించి నాకు మీరు అందరు ఆశీర్వాదం ఇస్తే ఢిల్లీలో మీ గొంతును అవుతాను. మన ప్రాంతాన్ని మొత్తానికి న్యాయం చేసే లెక్క నాకు బలం వస్తుంది, శక్తి వస్తుంది. ఖచ్చితంగా ఈడ వినోద్ సార్ ఆదేశాలతోటి ఇక్కడ మంచి పనులు చేసే కార్యక్రమాలు, అభివృద్ధి చేసే కార్యక్రమాల మీద పనిచేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ఉపాధి హామీ కూడా 20 సంవత్సరాల క్రితం అప్పుడు వినోద్ సార్ కూడా ఉండే మంత్రిగా ఉపాధి హామీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. అప్పుడు 200 రూపాయలు వస్తుండే రోజుకి. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత కూడా అంతనే ఉన్నది. రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రాగానే దాన్ని 400 రూపాయలు చేస్తామని చెప్పి ప్రకటించిండ్రు. ఖచ్చితంగా అది కూడా చేసేటట్టు మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు చెప్తున్నాను. ఎవరికైతే ఇల్లులు రాలేదో ఇల్లులు వచ్చే బాధ్యత కూడా వినోద్ సార్ది, నాది. ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లులు కూడా తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకొని చేపిస్తామని చెప్పి, మళ్ళీ వచ్చి ముసుగేసుకొని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి కారు గుద్దమ్మా అని చెప్పి కాలు పట్టుకుంటే కూడా మీరు ఓటు వేయకండి, చేతికి వేయండి.